కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల నీటిపారుదల పథకం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కన్నేపల్లి సమీపంలో గోదావరి నదిపై ఈ ప్రాజెక్ట్ నిర్మించారు. తెలంగాణలోని దాదాపు 13 జిల్లాలో 45 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగుతుంది. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రపంచ స్థాయిలో అతిపెద్ద మల్టీ సెజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రికార్డుకెక్కిన కాళేశ్వరం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2019 జూన్ 21న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు జాతికి అంకితం చేశారు. 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. కాళేశ్వరం నిర్మాణం జరగకముందు గోదావరి నదీ జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోయేవి. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 240 టీఎంసీల నీటిని సమర్థంగా వినియోగించడానికి మార్గం సుగమమైంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తాగునీటిని అందించడంతో ఈ ప్రాజెక్టు ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 80,000 ఎకరాల భూసేకరణ చేపట్టారు. 1,832 కిలోమీటర్ల మేర నీటి సరఫరా జరిగేలా ప్లాన్ చేశారు. 1,531 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాల్లో 20 లిఫ్ట్లు, 19 పంప్ హౌస్లు, 19 రిజర్వాయర్లు కలిసి 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బాహుబలి మోటార్లు, అత్యాధునిక లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీతో రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్ట్ ఓ అద్భుతమని చెప్పుకోవచ్చు. తెలంగాణలోని 70% తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు పరిశ్రమల అవసరాలను తీర్చే విధంగా రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణానికి 2017-18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 6,681.87 కోట్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. 2023 అక్టోబర్లో ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లో ఓ పిల్లర్ కుంగుబాటుకు గురైంది. 7వ బ్లాక్లో 16 నుంచి 22వ పిల్లర్ వరకు దెబ్బతిన్నాయి. 21వ పిల్లర్కు పగుళ్లు ఏర్పడ్డాయి. 22వ పిల్లర్కు ఫౌండేషన్ పై నుంచి వరకు నిలువున పగుళ్లు ఏర్పడ్డాయి. 18వ పిల్లర్ ఫౌండేషన్లో బుంగ ఏర్పడింది. 221 పిల్లర్ల మధ్య ఉన్న వెంట్ దిగువ భాగంలోనూ పగుళ్లు వచ్చాయి. దీనిపై స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై భద్రతపై విచారణ చేపట్టింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహట్టి బ్యారేజ్ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయి వచ్చినని ముందు నుంచి కాంగ్రెస్ వాదిస్తూ వచ్చింది. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజ్ నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గతంలో తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రతిపాదించగా గ్రావిటీ సుందిళ్ల బ్యారేజ్కి నీటిని తరలించాలనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కుంభకోణంపై విచారణకు ఆదేశించారు. కాళేశ్వరం కమిషన్ పేరుతో ఓ విచారణ కమిటీని నియమించారు. రంగంలోకి దిగిన కాళేశ్వరం విచారణ కమిటీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన వారందరినీ విచారించాలని నిర్ణయించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. నీటి పారుదల శాఖ ఈఎన్సీలు, మాజీ ఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలతో పాటు ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను క్రాస్ ఎగ్జామిన్ చేసింది. ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన కాళేశ్వరం కమిషన్ పలు కీలక ప్రశ్నలు సంధించింది. నాటి కేబినెట్ నిర్ణయాల మేరకే నిధులు విడుదల చేశామని ఈటెల స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయని కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ ను ఈటెల రాజేందర్ కమిషన్ కు అందజేశారు. ఆ తర్వాత విచారణకు హాజరైన హరీష్ రావును సాగునీటి ప్రాజెక్టు అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పరిధి ఏంటని ప్రశ్నించింది.
మాజీ సీఎం కేసీఆర్ ను రేపు కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. బీఆర్కే భవన్ లో జ్యుడిషియల్ కమిషన్ విచారణకు అటెండ్ అవుతారు. ఈటెల రాజేందర్ ను అడిగిన ప్రశ్నలు, తాజాగా హరీష్ రావును అడిగిన ప్రశ్నలను బేరీజు వేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే కమిషన్ విచారించిన తీరును హరీష్ రావు కేటీఆర్ వివరించారు. దాదాపు 21 ప్రశ్నలు వేసిందని, అన్నిటికీ సమాధానం ఇచ్చానని, మౌలిక జవాబులే కాకుండా తగిన ఆధారాలు అందజేసినట్లు కేసీఆర్ తో చెప్పారు. ఈటెల హరీష్ ను కమిషన్ అడిగిన ప్రశ్నలను ఆరా తీసిన కేసీఆర్ తనను ఏమేం అడుగుతారన్న దానిపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందని, ఎలాంటి సమాధానం చెప్పాలన్న దానిపై హరీష్ రావుతో కేసీఆర్ సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ నోటీసులు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటికే 5 సార్లు హరీష్ రావుతో కేసీఆర్ చర్చించారు. ఇప్పటికే హరీష్ రావు కమిషన్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ తన విచారణలో ఏం చెబుతారు, చివరిగా కాళేశ్వరం కమిషన్ ఏం తేలుస్తుంది అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపనుంది.